నర్సయ్య తాత మంచిగున్నావే? పొద్దుగాలొస్తాం, జర పక్కకు పెట్టు. కావాలంటే పైసలు ఇప్పుడే ఫోన్ పే కొడతా గాని. ఊకుక గవ్వేం తాగుతారా? అట్లా ఓతిమా అంటే మంచిగా షెట్ల కింద కూర్చొని దమ్ము పట్టొచ్చు. అరే మల్లేష్ గానికి మొన్ననే చెప్పిన, మొన్న ఆడిచేపట్టుకే లేట్ అయింది. నీ అవ్వ గది ఒక్కటి తీసుకుంటే ఏ మూలకైతుందిరా అంటూరట. ఏం ముచ్చడో అర్థమైతలేదు కదా, మీరే చూడుర్రి మరి. వారే వా పురుసత్గా కూకొని దమ్మార తాగుతాండ్రు అన్నలు. గౌడన్న చెట్టు మీదకెళ్ళి లొట్టి దించుడే ఆలస్యం, మనోళ్ళు మోదు కాకుబట్టి గుంజుడే గుంజుడు. కళ్ళు ఎప్పుడు తాగేదే, ఇంతకు ముచ్చటేందో చెప్పరాదు అంటోరా? వీళ్ళే చెప్తారు ఈనుండ్రి. అది ఒక 200 రూపాయలు పెడితే 2 లీటర్లు అవుతుంది. అది ఇద్దరం తాగుతున్నాం. ఇద్దరం తాగడం వల్ల ఇద్దరికి సేఫ్ అవుతుంది. అదే బీరు 200 పెడితే ఒక్కరే తాగుతున్నారు. ఒకప్పుడు బీర్లు తాగితే ఆ బీర్ల ద్వారా ఆరోగ్య ప్రాబ్లమ్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, విపరీతంగా రోగాల ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు జరిగాయి. గదన్నట్టు బీర్లు పిరమైనందుకు బార్లకు పోకుండా కళ్ళు మండువాల బాట పడతారు చాలా మంది. అది ఒక్క కీసా 200. ఆ పైకం పెడితే 2 బాటల్లో వచ్చే. ఆ ఒక్కదానికి పెట్టే పైసలతోని ఇది ఇద్దరు తాగొచ్చు మంచిగా. మళ్ళా కళ్ళు తాగితే పెయ్యికి మంచిదను నమ్మికాయే. ఈగేముంది, వరంగల్ చుట్టుముట్టూర్లలో కళ్ళుకు ఫుల్ గిరాక్ అయితాంది. ధర పెరిగిన కాంచి కళ్ళు గిరాక్ బాగున్నది. అంతకుముందు కొంచెం వెయిటింగ్ చేసేది కళ్ళు కోసం. ఇప్పుడు అందరు గిరాకీ పొద్దున్నే ఫోన్ చేసి చెప్తారు 200కు 2 లీటర్లు అమ్ముతాను. అంతకుముందు బీర్లకు ఇప్పుడు 200 అయిందని ఇదే 2 లీటర్లు తాగిపోతారు అందరూ. మొన్నటిదాకా కస్టమర్ల కోసం ఎదురు చూసిన వాళ్ళకు ఇప్పుడు ముందే భయాన్ని ఇస్తున్నట, నాకు కళ్ళుంచు వస్తున్నా అని. బీర్ల రేటు కంచెలి ఇక మాకు కొంచెం ఇక ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. ఫోన్లు బాగా వస్తాయి, అసలు ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితి. బీర్ల రేట్లు పెరిగినందుకు కస్టమర్లకు ఎట్లున్నదో కానీ గౌడన్నలకైతే గట్టి ఫాయిదే అవుతున్నట్టే. జర మీరిగిన మంచిగా పోయిరే అన్నలు.